హలో, ఐమ్ డాక్టర్ అరుణ మోపర్తి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్, గుంటూరు. ఈ రోజు ఫ్రీజింగ్ అంటే ఏంటి, ఎగ్స్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్, సైడ్స్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎలా ఉపయోగపడుతుంది అన్న దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ ఫ్రీజింగ్ అంటే ఎగ్స్ ని లేడీస్ అండాశయాలు కానీ, జెంట్స్ వీర్యం కణాలు కానీ సపరేట్ గా లేకపోతే రెండు కలిపి ఎంబ్రియో తయారు చేసేసుకొని, మ్యారేజ్ అయిన వాళ్ళైతే రెండు కలిపి ఎంబ్రియో తయారు చేసేసుకొని ఎంబ్రియోనైనా ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాం అనమాట. -190 టెంపరేచర్ దగ్గర ఈ రోజు ఫ్రీజ్ చేసి అట్లా పెట్టేస్తే అది మనకి 3 years అయినా 4 years అయినా 5 years అయినా అదే స్టేట్ లో ఇనర్ట్ గా ఉంటుంది. మళ్ళీ మనం ఎప్పుడు కావాలని బయటకు తీసుకుంటే అప్పుడు యాక్టివ్ గా సెల్స్ గ్రో అవుతాయి అనమాట. దాన్ని ఫ్రీజింగ్ అంటాం. అది ఎవరు చేస్తాము అంటే యూజువల్ గా ఇంట్లో ఫ్యామిలీ మదర్ కానీ సిస్టర్ కానీ తొందరగా నెలసర్లు ఎండిపోయినాయి, తొందరగా ఎగ్స్ డెవలప్మెంట్ పోయింది అనుకున్న వాళ్ళు లేడీస్ ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళు ఫ్రీజ్ చేయించుకోవచ్చు. ఇంకొకటి నీటి బుడగలు ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళు ఫ్రీజ్ చేయించుకోవచ్చు. నెంబర్ 3 ఇంపార్టెంట్ ఎవరంటే క్యాన్సర్ ఏదైనా డిటెక్ట్ అయింది అనుకోండి బాడీలో ఎక్కడైనా, కీమోథెరపీ రేడియోథెరపీకి వెళ్ళాలంటే వీటిని ఫ్రీజ్ చేసి పెట్టేసుకొని ఆ ట్రీట్మెంట్ చేయించేసుకోవచ్చు. 4th ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీని డిలే చేయాలి, కెరీర్ ఇంపార్టెంట్, చాలా సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు ముందే ఫ్రీజ్ చేయించేసుకొని ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ రామ్ చరణ్, ఉపాసన వాళ్ళ ఎంబ్రియోని ముందే మ్యారేజ్ అవ్వగానే ఎంబ్రియో తయారు చేయించేసుకొని ఫ్రీజ్ చేసి పెట్టేసుకొని ఒక 10 years లైఫ్ ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు ఎంబ్రియోని పెట్టించుకొని పాపని కన్నారనమాట. సో ఈ ఫ్రీజింగ్ చేయించేసుకోవటం వల్ల మీకు రేపు ఫ్యూచర్ లో ఇంకా 4-5 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ కావాలంటే అయ్యో ఏం చేయలేము అనే బాధ లేకుండా చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల్ని కనే అవకాశం ఉంటుంది. మన దగ్గర అవైలబుల్ గా ఉంది, యూటిలైజ్ చేసుకోండి.